పోయిన సంవత్సరం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద సంయుక్తంగా 12 రోజులు యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధం ముగియగానే డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి చెప్పింది ఏంటి? అసలు ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశాం, వాళ్ళ జీవితంలో ఎప్పటికీ కూడా అణుశక్తిని సాధించలేరు అని చెప్పి ప్రకటించారు. పోయిన సంవత్సరమే. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ యుద్ధం మొదలెట్టేకి ఏం చెప్పారు? వాళ్ళు అణుబాంబులు తయారు చేసేకి చాలా దగ్గరగా వచ్చారు అని చెప్పి ఏదో కారణంతో యుద్ధం మొదలెట్టారు. ఈ ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ పాసిఫికంగా యుద్ధం మొదలుపెట్టిన ఫస్ట్ డే నుంచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చెబుతూ వచ్చారు? ఇరాన్ పని అయిపోయింది, త్వరలో యుద్ధం ముగిసిపోతుంది. ఇరాన్లో అన్నీ ధ్వంసం చేశాం, త్వరలో యుద్ధం ముగిసిపోతుంది. ఇరాన్లో అన్నీ ధ్వంసం చేశామంటే జనాలు అర్థం చేసుకోవాల్సింది, అక్కడ ఆసుపత్రుల మీద దాడి చేసాం, స్కూళ్ళ మీద దాడి చేసి చిన్నపిల్లలను చంపేశాం, వారసత్వ కట్టడాల మీద దాడి చేశాం, జనాలను ర్యాలీ చేసుకుంటే ర్యాలీల మీద దాడులు చేశాం. ఇవి అర్థం చేసుకోవాలి. వాళ్ళు అన్నింటి మీద దాడులు చేశామంటే ప్రతిరోజు యుద్ధం ముగిసిపోతుంది, అన్నీ ధ్వంసం చేశాం, ఇరాన్ లొంగిపోతుంది. యుద్ధం ముగిసిపోతుంది, అన్నీ ధ్వంసం చేసాం, ఇరాన్ లొంగిపోతుంది. చెబుతూ వస్తూనే ఉన్నారు. కానీ ఇరాన్ చేసే ప్రతి దాడులు దిమ్మ తిరుగుతూ ఉన్నాయి. తాజాగా కూడా ఇరాన్ నుంచి అధికారికంగా ఒక ప్రకటన వచ్చింది. అఫీషియల్గా ఆ దేశ ఫారిన్ మినిస్టర్ మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఏమని? యుద్ధం ముగించేది ఎవరో కాదు, మేము ముగిస్తాం. ఆ ముగింపు ఎట్లుంటుందంటే, భవిష్యత్తులో ఇంకెవరైనా ఇరాన్ మీద యుద్ధం చేయాలి, దాడి చేయాలనే ఆలోచన కూడా వాళ్ళను భయపెట్టే విధంగా ముగింపు ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు చెప్పే అబద్ధాలను, కొన్ని వెస్ట్రన్ మీడియా రాసుకుంటూ పోయే అబద్ధాలను నమ్మెవరు మోసపోకండి. ఇరాన్ మీద ఇంకొక దాడి చేయాలన్నా కూడా భయం పుట్టేలాగా ముగింపిస్తాం. మీరు చూస్తూ ఉండండి. మేము యుద్ధం మొదలెట్లే, కానీ ముగింపు మాత్రం భయంకరంగా ఇస్తాము అని. ఇలా ఇరాన్ నుంచి ప్రకటన రాగానే నెక్స్ట్ అలా వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు, అఫీషియల్గా మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఏంటి తెలుసా? ఇరాన్ ఇంతగానం దాడులు చేస్తుందని చెప్పి నేను ఊహించలేదు. నేను జస్ట్ ఐ వండర్ అంటున్నాను. నేను ఆశ్చర్యపోతున్నాను. ఇరాన్ ఈ స్థాయిలో దాడులు చేస్తుందని చెప్పి ఊహించలేదు అని చెబుతూ వాళ్ళ ఇంటెలిజెన్స్ మీద, అంటే వాళ్ళ నిఘా సంస్థల మీద కూడా ఫ్రస్ట్రేషన్కి గురవుతూ ఉన్నారు మీడియా ముందే. ఈవెన్ నిఘా సంస్థలు కూడా చెప్పలే, వీళ్ళు కూడా అంచనా వేయలేకపోయారు, వీళ్ళు కూడా చెప్పలే అంతగానం ఇరాన్ దాడి చేస్తుందని. అసలు ఆ చుట్టుపక్కల మా మిత్ర దేశాలలో, మా స్థావరాల మీద ఇరాన్ మేము ఊహించిన దానికి ఏ నంబర్ ఆఫ్ టైమ్స్, ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ రేట్లు వాళ్ళు దాడి చేశారు. ఇప్పటికిప్పుడు యుద్ధం ముగుస్తుంది అని చెప్పి నేనైతే భావించడం లేదు, కానీ త్వరలో ఎలాగోలా దీనికి ముగింపు ఇవ్వాలి అని మీడియాతో వైట్ హౌస్లో మాట్లాడుతూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. ఇరాన్ ఈ స్థాయిలో యుద్ధం చేస్తుందని ఊహించలేదు. మా ఇంటెలిజెన్స్ కూడా చెప్పాలంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ రేట్లు ఆశ్చర్యం కలిగిస్తుంది ఇరాన్ చేస్తున్న దాడులు. ఇప్పటికిప్పుడు ముగిసిపోతుందని చెప్పలేకున్నా, కానీ ముగించాలి ఎలాగోలా అని చెప్పి. చూడండి, ప్రపంచాన్ని ఏమో కష్టాల పాలు చేసి ఇరాన్ మీద సరదాగా అయినా దాడులు చేస్తానని చెప్పి రోజుకో మాట మాట్లాడుతూ, ఇప్పుడు ఇరాన్ యుద్ధాన్ని ఊహించలేదు, ఇంత దాడి చేస్తుందని మాకే ఆశ్చర్యం కలుగుతుంది, మా ఇంటెలిజెన్స్ కానీ చెప్పలేదు. ఇలా అమెరికా అధ్యక్షుడు ఇలా మాట్లాడుతూ ఉన్నారు.